ప్రభువా, వేకువన పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. ఎందుకనంటే మనోజ్ కుమార్ కామల్లా, మనోజ్ కుమార్ అమరవరపు కీర్తి వారు ఇప్పటిదాకా వేరు జీవితాలు ఈ రోజున ఒకటి కాబోతూ ఉన్నాయి. కనుక మనందరం కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. అలాగే కామల్లా మాణిక్యం రమణ ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించాలి అని, అలాగే అమ్మ యొక్క తల్లిదండ్రులు అమరవరపు ప్రభాకర్ సువార్త, వీరిని కూడా ప్రత్యేకముగా దీవించాలి అని ఈ రోజున వీరిద్దరూ మేము ఒకటిగా ఉంటాము, జీవితకాలం అంతా కూడా మేము కలిసి ఉంటామని ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున వివాహం అనే ఒక అంతస్తు ద్వారా ఒకటి కాబోతూ ఉన్నారు. ఈ వివాహం అనేది మన కథోలిక శ్రీ సభలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అంత గొప్ప అంతస్తులోనికి క్రీస్తు ప్రభు ఈ రోజున మనోజ్ కుమార్ అలాగే కీర్తిని తీసుకెళ్తూ ఉన్నారు. కనుక మీ ఇద్దరి జీవితాలు సంతోషముగా దేవుని కృపతో ఆశీర్వాదముతో ఉండాలి అని మీరిద్దరూ కూడా ప్రార్థించాలి. ఎందుకంటే ఈరోజు అన్నింటికంటే ముఖ్యముగా కీర్తి మన కథోలిక శ్రీ సభలో నేను ఉంటాను అని సంతోషముగా ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకొని జ్ఞానస్నానం స్వీకరించింది. కనుక ఈ రోజున ఆమె అలాగే మనోజ్ వారిద్దరూ కూడా కథోలిక జ్ఞాన వివాహములో ఆ వివాహము ద్వారా ఒక్క జీవితంలోకి అడుగు పెట్టబోతుండగా వారిద్దరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వీరిద్దరూ ఒకటవుతూ ఉన్నారు. పెండ్లి అంటేనే అదొక సంబరం, పెండ్లి అంటే అదొక ఆనందం. పెండ్లి అంటే మనం ఎందుకో తెలియదు, ఎక్కడ లేని ఆనందం ఆ పేరు విన్నప్పుడే వచ్చేస్తుంది. ఎందుకంటే పెండ్లి అంటే చుట్టాలు ఉంటారు, వివాహం అని అంటే బంధువులు ఉంటారు, అట్లాగే కొత్త బట్టలని, అలాగే అందరికీ భోజనాలని, ఇలా రకరకాలుగా అన్నీ కలిసి ఉంటాయి. సంఘం అంతా ఒక దగ్గర ఉంటుంది. మన అనుకున్న వాళ్ళకి కావలసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఎందుకు అని అంటే ఒక ఇద్దరు విడివిడిగా ఉన్నటువంటి ఆ రెండు జీవితాలు ఒకటి కాబోతూ ఉన్నాయి. ఈ రోజున వారిని దీవించడానికి మనందరినీ కూడా వీరు ఆహ్వానించారు. ఈ రోజున కామల్లా పెద్ద వెంకటి కావచ్చు, వారి కుటుంబం కావచ్చు, లేదనంటే మన ప్రభాకర్ గారి కుటుంబం కావచ్చు, ఈ కుటుంబాలు మనల్ని ఆహ్వానించింది ఎందుకు అని అంటే, నన్ను కూడా మిమ్మల్ని ఎట్లా పిలిచారో నన్ను కూడా ఈ వివాహానికి ఎట్లాగైతే ఆహ్వానించారో, ఎందుకు ఆహ్వానించారనంటే వీరిద్దరు నా కొడుకు అలాగే మా కూతురు వీరిద్దరు ఒకటి కాబోతూ ఉన్నారు, వీరిని ఆశీర్వదించండి, వారి కొరకు ప్రార్థించండి అని మన మీద నమ్మకంతో పిలిచారు. కనుక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మాటలు బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట అర్ధ గంటలకు అయిపోతుంది. తర్వాత మీరు ఎంతసేపు కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకోండి, పర్వాలేదు, ముచ్చట్లు పెట్టుకోండి, పర్వాలేదు. కానీ ఇక్కడ చర్చిలో ఉన్నంతసేపు మాత్రం కేవలం వీరి కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వివాహం అని అంటే ఎన్నో ఒడిదుడుకులతో కూడిన జీవితం. వివాహంలో వారిద్దరుంటే సరిపోదు, క్రీస్తు ప్రభు అనే వ్యక్తి రక్షకుడు ఆ బంధములు లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ రోజున ఎన్నో లక్షలు కోట్ల పెట్టి ఖర్చు చేసిన పెండ్లిళ్ళు కూడా విడిపోతున్నాయి కొద్ది కాలానికి. కారణం ఏమిటి అని అంటే వారు అనుకుంటారు మేము బ్రతకగలమని, ముందుకెళ్తారు, మేము ఎట్లాగైనా జీవించగలమని, వాళ్ళకున్న టాలెంట్స్తో మేము ఉంటామని ధైర్యంగా ముందుకెళ్తారు. కానీ కొంచెం దూరం పోయేసరికి వారిద్దరు ఒంటరిగా మారిపోయి అర్థం చేసుకోలేక ఇట్లా మళ్ళీ మా జీవితాలు మాకే కావాలని దగ్గరైన వాళ్ళు విడిపోతూ ఉంటారు. వీరి జీవితాలు గొప్పగా ఉండాలనంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. కనుక ఆ ప్రార్థన జీవితం, ఆ క్రీస్తు ప్రభుని ఆశీర్వాదం ఈ బిడ్డలిద్దరి జీవితాల్లో ఉండాలి అని
ప్రార్థనతోనే వీరి బంధం ఒకటవ్వాలి అని క్రీస్తు అనే పునాది మీద వీరి యొక్క వివాహం, వీరి యొక్క జీవితాలు కట్టబడాలని మనందరం ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వీరి జీవితాలు గొప్పగా ఉండాలని మనందరం మన ఒక సంఘములాగా వీరి కొరకు ప్రార్థిస్తాము. కనుక ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రసన్నుడవైన మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సేవకులైన కామల్ల మనోజ్ కుమార్, అమరువరపు కీర్తిలపై నీ కృపావరమును కురిపింపము. నీ బలిపీఠము చెంత చేరిన వీరిని పరస్పర ప్రేమయందు స్థిరపరపము. వారిని కరుణతో ఆదుకునము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు అని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చుంటాం అందరం. షార్ట్ రీడింగ్ ఒకటి. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పర విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువును విధేయులైనట్లే మీ భర్తలను విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లా ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమించు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి విపవిత్రపరచుటకు అయినట్లు చేసెను. మచ్చ కానీ మడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకును. ఆమె పవిత్రముగు నిర్దోషగు ఉండుటకు ఆయన అట్లు చేశాను. తమ దేహమును తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలను. ఎలాగైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకోవలను. ఎవడనూ తన దేహమును ద్వేషింపగలగా దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఎలాగైనా మనం ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇది ఏలిన వారి వాక్కు.
ప్రభు మీతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మూడవ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చెయ్యుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి అమ్మా, అందరు దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, పెండ్లి అనేది ఫాదర్ గారు చెప్పిన విధంగా అది ఎంతో గొప్ప అంతస్తు. ఇది జీవితంలో కూడా అతి ముఖ్యమైన రోజు. జీవితం ఒక కొత్త మలుపు తిరిగిన రోజు. మనసు నిండా మధురమైన ఊహలు, వాటికి ఒక రూపము దాల్చేటువంటి రోజు. ఎన్ని ఊహలున్నా, ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలు ఉన్నా కొంతమందికి మాత్రము ఇది గుండె భారముగా ఉండేటువంటి రోజు. మరి ముఖ్యంగా పెండ్లి కుమార్తెకు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులకు. ఎందుకంటే పెళ్ళి కుమార్తె తన తల్లిదండ్రులను వదిలి తన భర్త అయ్యేటువంటి వధువుని తన భర్తగా స్వీకరించేటువంటి రోజు. అయితే ఈ పెండ్లి రోజున ఈ వధూవరులకు వారి పట్ల మనకు ఎన్నో ప్రణాళికలు ఉన్నవి. వారి పెళ్ళి
చేద్దాం అన్న రోజు నుండి ఇప్పటి వరకు ఎలా చేయాలి, ఎవరికి ఇచ్చి చేయాలి, అది ఎంత మంచిగా చేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఏ డ్రెస్సులు కొనాలి, ఎన్నో ఆలోచనలు. ఏ రోజు లగ్నం పెట్టుకోవాలి, ఫాదర్ గారి దగ్గరికి మంగళవారం వెళ్ళాలా లేదా శుక్రవారం వెళ్ళాలా అని ఎన్నో ఆలోచనలు. అయితే నేనంటాను, ఇవన్నీ కూడా మీ ప్రణాళికలు కాదు. దేవుడే ఈ యొక్క పెండ్లిని స్వర్గములో ఏర్పాటు చేశాడు. అందుకే పెండ్లి అనేది ఒక గొప్ప రహస్యము. పెండ్లి కుమారుడు ఎక్కడ పుట్టాడో తెలియదు, పెండ్లి కుమార్తె ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ వారు ఇద్దరూ ఈ పెండ్లి రోజున ఒకటి కాబోతున్నారు అంటే అది దేవుని నిర్ణయమే. ఈ మధ్య పనిచేసిన మనమందరం కూడా దేవుని యొక్క నిర్ణయానికి ఒక ఆయుధముగా వాడబడ్డాము, ఒక మార్గముగా వాడబడ్డాము. ఆయన ప్రణాళికకు మనము ఒక మధ్యలో ఒక ప్రవక్తగా వాడబడ్డాము. అయితే ఆ యొక్క దేవుని నిర్ణయానికి ఈరోజు మనము కట్టుబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఈ పెండ్లి చేసుకున్నటువంటి వధూవరులు ఇద్దరు కూడా 3 విషయాలు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవాలి, ఆచరించాలి, వాటిని పాటించాలి. వాటిలోనే వారి యొక్క కుటుంబాన్ని ఒక పునాదిగా ఏర్పాటు చేసుకొని నిర్మించుకోవాలి. మొదటిది, వారి కుటుంబాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. వారి కుటుంబం శ్రేష్టంగా ఉండాలి అంటే, వారి కుటుంబం పవిత్రంగా ఉండాలి అంటే, వారి యొక్క కుటుంబము దేవుని యొక్క ప్రణాళికలు నడవబడాలి అంటే వాళ్ళు చేయవలసినటువంటి మొట్టమొదటిది దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞను పాటించడము. అదే మనం మార్కు సువార్త 12వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 12వ అధ్యాయంలో దేవుడు తన ప్రధానమైన ఆజ్ఞను, బిడ్డ నీ యొక్క దేవుడు ఏకదేవుడు, ఒకే దేవుడు. ఆ దేవుణ్ణి నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించాలి. ఆ దేవుణ్ణి ప్రేమించడమే కాకుండా నీవు నిన్ను ప్రేమించుకున్న విధముగా నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పొరుగువారు అంటే ఇక్కడ ఎక్కడో వేరే ఊర్లో పుట్టినవారు కాదు, లేదా వేరే రాష్ట్రంలో పుట్టినవారు కాదు. మనం పొరుగువారు అంటే వెంటనే మన పొరుగు దేశం వారు, పొరుగు ఊరి వారి గురించి ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఈ రోజుల్లో నీ పొరుగువారంటే ఎవరో కాదు, నీ కుటుంబస్తులే. ఈ రోజుల్లో పొరుగువారంటే నీ అత్తమామే, నీ కన్నటువంటి తల్లిదండ్రులే. వారిని నీవు ప్రేమగా చూసుకుంటే చాలు. వారిని అవసరమైనప్పుడు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తే చాలు. వారికి నువ్వు అవసరమైనప్పుడు కొంచెం కూడు పెడితే చాలు. వారే నీకు పొరుగువారై ఉన్నారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులకు ఇది ముఖ్య అంశము. నీవు పెళ్లి చేసుకుని ఒక కుటుంబంలోనికి అడుగు పెడుతున్నావు. నీ కుటుంబంలో అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, బావబామర్దులు ఉంటారు, మరియు అన్నదమ్ములు ఉంటారు. వీరిని నీవలే నీవు ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్న విధముగా వారిని కూడా ప్రేమించాలి, అన్ని విధములుగా. రెండవది, మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు ప్రేమించుకోవాలి. ఎప్పుడైనా పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐ లవ్ యూ చెప్పుకున్నారా? ఈ రోజుల్లో కామన్ కదా. చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. ఒకసారి ఆయన చెవిలో చెప్పమ్మా. లవ్ మ్యారేజా? సారీ, అయితే చెప్పుకొని ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అయితే మా అందరి సాటిస్ఫాక్షన్ కోసము, సంతోషం కోసం ఒకసారి ఆయన చెవులు ఐ లవ్ యూ చెప్పాము. చెప్పు, మా అందరికి వినపడే అవసరం లేదు. నువ్వు కూడా. ఈ ప్రేమ ఎలా ఉండాలి అంటే 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం నుండి చూసినట్లయితే ఐ లవ్ యూ చెప్పినది ఇప్పుడు ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ ఐ లవ్ యూ అన్నది, ఈ ప్రేమ అన్నది సహనము కలది. మీ ఇద్దరి పట్ల మీరు సహనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ దయ కలది. ఈ ప్రేమకి అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ఈ ప్రేమకు లేవు. మీరు చెప్పుకున్నటువంటి ఐ లవ్ యూకి ఒకవేళ ఆ ఐ లవ్ యూకి ఈ లోకపు అర్థం ఉందేమో, కానీ ఈ వాక్యం ఇచ్చిన అర్థమో, ఈ ప్రేమ సహనము కలది, దయ కలది. ఈ ప్రేమకు అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ఏమీ లేవు. అయితే మీ పట్ల ఇప్పటి నుంచి ఎటువంటి గర్వము ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ దోషములను లెక్కింపదు. మనమందరం కూడా మానవులము, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము. అయితే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి దోషములను లెక్కింపకూడదు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి కీడు అందు ఆనందింపకూడదు. మీ ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ అయితే సత్యమో అని మీరు నమ్మి ఉన్నారో ఆ సత్యమే మీకు ఆనందాన్ని చేకూర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం నేను చెప్పేది కాదు, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమే ఆ ప్రేమ గురించి చెబుతూ ఉంది. ప్రేమ సమస్తమును భరించును. ఈ రోజుకే కాదు, ఇప్పటి వరకు మనం ప్రేమించుకున్నాం కాబట్టి ఇక్కడితో అయిపోయిందని చెప్పడానికి లేదు. ఈ ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. కనుక ప్రేమించుకుంటున్న మీ ఇద్దరు కూడా ఇకపై ఆ దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమిస్తూ, అదే విధముగా నీ తోటి వారిని ప్రేమిస్తూ, నీ కుటుంబకులను ప్రేమిస్తూ, మరియు మీ ఇద్దరి మధ్యలో కూడా సహనము కలిగి ఎటువంటి అసూయ గర్వము లేకుండా ఆ దేవుని ప్రేమతో నిండి ఉండాలని ఈరోజు మేము కోరుతూ ఉన్నాము. కనుక మీ ఇద్దరిని కూడా ఈరోజు వివాహం జరుపుకుంటున్న మీ ఇద్దరిని కూడా మేము ఆశించేది ఏమిటి అంటే, మీ ఇద్దరు కలకాలము ఫలించాలి అని, ఈ యొక్క వివాహ అంతస్తులో ఇంకా ఎక్కువగా ఫలించాలి అని మీ యొక్క కుటుంబం ఒక మూలంగా ఉండి, ఆ మూలము నుండి ఫలాలు రావాలి. మీ ఇద్దరు ఒక ఫలాలకు మూలంగా ఉండాలి. మీ ఇద్దరి కుటుంబం ఒక మూలంగా ఉంటే ఆ బంధాలు, బంధుత్వాలు, మీ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఒక ఫలాలులాగా మీకు విస్తరిస్తూ ఉంటాయి. సో ఆ ఫలాలు రావాలంటే మీ ఇద్దరు ఐక్యంగా ప్రేమ కలిగి ఉండి మీ యొక్క కుటుంబ జీవితంలో మంచిగా జీవిస్తూ ఫలించాలని ఆశీర్వదిస్తున్నాం. ఇప్పుడు వివాహ సాంగ్యంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇద్దరు లేసి ముందుకు రండి. సెంటర్ ప్రియమైన నూతన వధువులారా, నేను మీకెంతో సుదీనం. ఇక్కడ చేరిన గురువులు, విశ్వాసులందరి ఎదుట
మీ పరస్పర ప్రేమ స్థిరపరిచినట్లు మీరు రుచికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను వసుకుచున్నారు. మీరు వివాహ బంధములకు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతను నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశాలను తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట నేను మీకు ప్రశ్నిస్తున్నాను. మనోజ్ కుమార్, కీర్తి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింపు అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. మనోజ్ కుమార్ అయిన నేను, కీర్తి అయిన నేను భార్యగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను మీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవిస్తున్నాను. తిరుసభ సమక్షంలో మీ సమ్మతము వెల్లడి చేసిందని ఏలిన వారు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరపకుందురుగాక. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధములకు గుర్తుగానున్న ఈ కాల్ని ఆశీర్వదించండి. గుర్తుగానున్న ఈ తాల్ని ఆశీర్వదించండి. దీనిని వసకు ఈ వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మెల్లగా లేకున్నారా? దాంతో మేలు సిద్ధంగా ఉన్నారా? ముందుగా కీర్తి ముఖం మీద ఉన్నటువంటి ముసుగుని
వేరే కుమారుడు మనోజ్ కుమార్ తొలగించి వెనక్కి వేసి ఆ కీర్తి ముఖాన్ని మొదటిగా ఆయన చూడాలి కనుక ఆ ముసుగు వెనక్కేసి ముఖాన్ని ఇప్పుడు తాళి ప్రక్రియ ఉంటుంది. నా పిల్లల బంధువులతో గుర్తుగా నన్ను ఈ రాముని ఎల్లప్పుడూ జీవితాంతము వరకు నేను మీకు ప్రామాణికముగా ఉంది. అమ్మాయి తరఫున ఎవరు లేరా? మొదటిసారి పెళ్లిలో పిలిచిన మరి నాకు ఉండాలి కదా అమ్మాయి దగ్గర. ఇంకా ఎలా వాయించాలి? పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడింది కాక. ఈరోజు మన మధ్యలో ఒకటిగా కథలు
మన మధ్యలో నూతనంగా ఒకటి కావాల్సినటువంటి మనోజ్ కుమార్ కీర్తి, వారిద్దరికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఒకసారి మీ వైపు తిరుగుతారు, చూడండి. మరొకసారి క్లాస్ కొట్టండి, అందరికి చెప్పండి. ఇప్పుడు అర్పణ సంఘం కానుకలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి. రైట్. మా మీరు ఒక్క నిమిషం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీరు బయటికి వెళ్ళి అర్పణలు చేసి మా మా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర అందరం లేచి నిలబడండి. దయచేసి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. మీరు మాట్లాడుకోవచ్చు కొద్దిసేపు, మీ ముచ్చట్లో కొద్దిసేపు పక్కన ఉంచండి. ఒక 10 నిమిషాల్లో పూజ అయిపోతుంది, తర్వాత మీ ఇష్టం. ఓ ప్రభువా, సంపూర్ణ ఆనందముతో నేడు మేము మీ చెంతకు చేర్చిన అర్పణలను దయతో స్వీకరింపము. దివ్య సంస్కారపు ఒడంబడిక ద్వారా నీవు ఏకము చేసిన మనోజ్ కుమార్ కీర్తిని నీ పితృవాత్సల్యముతో కాచి కాపాడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ ప్రజలతో ఒక క్రొత్త నిబంధనము ఏర్పరచుకుంటివి. క్రీస్తు మనరోత్థానముల ద్వారా మీ దివ్య రహస్యము ద్వారా మానవ జాతికి విముక్తిని దయచేసేటివి. అటులనే క్రీస్తు ద్వారా వారిని దైవ స్వభావములో భాగస్థులుగాను అతనితో స్వర్గ మహిమకు వారసులుగాను సంకల్పించితివి. దంపతుల ఐక్యమును క్రీస్తు ప్రేమానుగ్రహమునకు చిహ్నముగా వినియోగించితివి. తద్వారా మేము కొనియాడు ఈ దివ్య సంస్కారము అద్భుతమైన నీ ప్రేమ ప్రణాళికల లోతులలోనికి నడిపించునుగాక. ఆ కారణమున దూతలు పునీతుల బృంద సమేతముగా నిత్యగానముతో మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, మోకరిస్తాం. అందరం మోకరించి ప్రార్థిస్తాం. ఇది పూజ బలిలో ప్రార్థనలు అతి ముఖ్యమైనటువంటి సందర్భం కనుక దయచేసి నిశ్శబ్దముగా మోకరించి ప్రార్థించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. హలో, కొద్దిసేపు మాట్లాడకుండా ఉండండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించును నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున ప్రభు, నూతనంగా వివాహ బంధములు ఒకటిగా గావించబడినటువంటి మనోజ్ కుమార్, కీర్తిని ప్రత్యేకముగా ఆశీర్వదించము. వారి 2 కుటుంబాలను ప్రభు ఎల్లప్పుడూ కూడా ఐక్యముగా ఉండే కృపను అనుగ్రహించము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడతాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ఆ గొప్ప ప్రార్థన, ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ఇది ప్రత్యేకమైన వివాహ ఆశీర్వాదం కనుక ఈ నూతన దంపతుల కొరకు మనందరం కూడా ప్రత్యేకముగా మనం కుడి చేయి వీరివైపు చాపుతాం. అందరం కుడి చేయి వీరిద్దరి వైపు చాపి వీరిద్దరు చేతులు జోడించి అందరూ కుడి చేయి పైకి లేపి వీరిద్దరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. వారి తలలు వంచి, వీరిద్దరి తలలు వంచి చేస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని స్వీకరించబోతూ ఉండగా మనం ప్రత్యేకంగా వీరి కొరకు ప్రార్థిస్తాం. పావని పుట్ట మానవుని మీ పోలికగా సృజించింది. భార్య భర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకంలో తమ విధులు నెరవేర్చటకు గాను వారిని స్త్రీ పురుషులుగా చేసింది. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమును ఐక్యపరిచింది. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో ఉద్దేశించిన వడంబడికను సూచించండి. సకాలమున మీరు విశ్వాసులను జ్ఞాన వివాహములను ఐక్యపరిచింది. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తిరుసభను గల ఐక్యము వలన పరమ రహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈయన మనోజ్ కుమార్ కీర్తిలో ఈ సేవకులపై అభయ హస్తమును చాచి వారిని పవిత్రాత్మతో నింపుము. దేవా, ఈ దంపతులు వారు పొందు ఈ దివ్య సంస్కారంలో తమను ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకొందురుగాక. ఒక్కొక్కరు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవించుదురుగాక. నేడు వారు ఏర్పరచుకున్న కుటుంబమును సత్క్రియలతో రక్షించుకొందురుగాక. ఈ నీ కుమార్తె అయిన కీర్తిని హేళనముగా దీవింపు. ఈమె మంచి ఇల్లాలుగా, తల్లిగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతను నెరవేర్చునుగాక. పతివ్రతగా వెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈమె దాసుడైన మనోజ్ కుమార్ పై కూడా నీ స్వర్గ ఆశీస్సులు కుమ్మరిపోను. ఇతడు యోగ్యుడును, మంచివాడును, విశ్వాస పాత్రుడైన భర్తగాను దేవుడు అనుగ్రహించినప్పుడు తండ్రిగాను ఉండునుగాక. కావున పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య వృద్ధులకు వచ్చుటకు ఆశించుచున్న వీరు
జీవితాంతము మోక్ష వాసుల విందులో పాల్గొనే భాగ్యమును పొందుదురు కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు మనందరినీ రక్షించినటువంటి దేవుడు. ఈ రోజున మనోజ్ కుమార్ కీర్తులను ఒకటిగా చేసినటువంటి గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న విందుకు మనందరిని ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. దయచేసి గమనించండి, అందరూ కూర్చొని కేవలం కథోలికులు, ఆర్సిఎం సంఘానికి చెందిన వారు మాత్రమే ముందుకు వచ్చి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. వేరే మతం వారు కానీ వేరే సంఘానికి చెందిన వారు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మీరు ముందుకు రావద్దు, రాకూడదు. మీరున్న స్థలంలో కూర్చొని ప్రార్థించుకోనండి వీరిద్దరి కొరకు. కేవలం కథోలికులు, ఆర్సిఎం సంఘానికి చెందిన వారు మాత్రమే ముందుకు వచ్చి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించగలరు. మనసుల
దయచేసి గమనించండి. వివాహం జరిగింది కనుక అమ్మాయి తరపున ఒక సాక్షి, అబ్బాయి తరపున ఇంకొక సాక్షి అవసరం. సాక్షి సంతకానికి దయచేసి అమ్మాయి చేతులు జోడించి ప్రభు మీ దంపతులు సదా నీతో ఐక్యమై జీవించుచు నీ నామమును ఈ లోకమునకు ఎలుగెత్తి చాటునట్లు కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇద్దరు సెంటర్కి రండి, చేతులు జోడించండి. అందరూ కూడా తలలు వంచి ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆనందముతో నింపి సంతానము పొందినట్లు మిమ్ము ఆశీర్వదించునుగాక. దేవుని జనతైక కుమారుడు మీ కలిమిలోను లేమిలోను కరుణతో మీకు తోడుగా ఉండునుగాక. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీ హృదయములను తన ప్రేమతో నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. ఇట్లా సంతకాలు పెట్టారు.